నా సర్వ ప్రయత్నములు యందు వృద్ధి పొందెను. చాలు, ఈ ఒక్క మాట దేవుడు మనకి బోధించునుగాక. ఒకసారి అందరూ ఈ మాట చెప్తారు నాతో. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నాలు వృద్ధి పొందెను. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఇక్కడ ఒక రాజు చరిత్ర రాయబడుతూ వచ్చింది. ఆ మాట మనం చదువుకున్నాం. వృద్ధి పొందిన హిజ్కియా గురించి ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు మీ అందరికీ అవసరమైన మాటలుగా ప్రభు బోధించి ప్రకటించి మీ జీవితాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు చరిత్ర. తాను పూనుకున్న సర్వ ప్రయత్నాలు కూడా వృద్ధిలోకి వచ్చాయి. అభివృద్ధిని అతడు చూడగలుగుతూ వచ్చాడని ఒక రాజు చరిత్ర ఈ వృత్తాంతాల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. నిజమే, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది రాజులు ఉన్నారు. ఇంచుమించు ఒక 42 మంది రాజుల చరిత్ర దేవుని లేఖనాల్లో మనం చదువుతూ వస్తాం. అయితే ఈ రాజును గురించి చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. తాను ఏ ప్రయత్నం చేసినా, ఏ ప్రయత్నం స్టార్ట్ చేసినా అందులో అభివృద్ధిని అనేది చూశాడు. ఈ ఉదయకాలం మరి ఈ మందిర ఆవరణానికి వచ్చిన మీరు కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదో జరగాలని ఎదురు చూస్తూనే ఆశిస్తూ ఉన్నారు. ఒక అన్నగా, ఒక దైవజనుడిగా ప్రార్థన పూర్వకంగా మీ నుంచి నేను కోరుకునేది ఏమిటంటే, హిజ్కియా ఎలాగైతే ప్రయత్నాలు చేసి అభివృద్ధిని చూశాడో, మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా వృద్ధి అంటే గ్రోత్, అభివృద్ధిని దేవుడు కలుగు చేయాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు నామములో అలాంటి అభివృద్ధిని మీకు దయచేయునుగాక. ప్రియులారా, వాస్తవంగా చెప్పుకోవాలి అని అంటే ఈ హిజ్కియా రాజు యొక్క వాళ్ళ తండ్రి గారి పేరు ఆహాజు. ఆహాజు దుర్మార్గంగానే చెడు నడత కలిగి జీవించాడు. తన తండ్రి లక్షణాలు ఏమీ కూడా హిజ్కియాలోకి రాలేదు. తన తల్లి పేరు అబియా. సో వీరి కుటుంబంలో పుట్టిన ఈ కుమారుడు ఇంచుమించు 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటికే సింహాసనం మీద కూర్చున్నాడు. అవును కదా, ప్రస్తుత కాలంలో చాలామంది యంగ్ స్టేజ్లో ఉన్న పిల్లలు, వారికంటూ ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. 25 ఏళ్ల వయసు వచ్చినప్పటికే ఏదో ఒక పట్ట లేకపోతే ఒక ఉద్యోగం మేము స్వాస్థ్యంగా సంపాదించుకోవాలని ప్రయాసపడుతూ ఉన్నారు. ఈ హిజ్కియా 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటికే సింహాసనం మీద కూర్చున్నాడు. ఇంచుమించు యెరూషలేముని 29 సంవత్సరాలు పరిపాలన చేస్తూ వచ్చాడు. 29 ఇయర్స్ ఏకచక్రవర్తిగా ఆయన పరిపాలన చేస్తూ వచ్చాడు. ఈ ప్రయత్నాలన్నిటిలో కూడా ఇంకొక మాట ఏమని రాస్తుందంటే, ఎక్కడికి వెళ్ళినా తను జయాన్నే చూశాడు, కానీ అపజయం అనేది హిజ్కియా జీవితంలో లేదు. ఈరోజు మీ ఆత్మీయ జీవితంలో సేవకులుగా, మా ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు కొన్ని అద్భుతంగా విజయాన్ని చూస్తాం, కొన్ని అపజయాలు పాలవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఈ ప్రయత్నాలు ఎందుకు ఇలా విఫలమయ్యాయని. కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, కలవరపడుతూ ఉంటాం. సో ఈ ఉదయకాలం నీ జీవితంలో ఏ ప్రయత్నం ఒకవేళ విఫలమైన, ఆశలన్నీ విఫలమయ్యాయని కలవరపడొద్దు, కానీ హిజ్కియా వలె నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగితే నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దేవుడు అన్ని ప్రయత్నాల్లో యేసు నామంలో దేవుడు అభివృద్ధిలోకి తీసుకొచ్చునుగాక. ఈ సంవత్సరం చాలామంది ఇల్లు కట్టాలని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో విధంగా ఇల్లు కట్టేయాలి అని ప్రయత్నం స్టార్ట్ చేశారు. పునాదుల వరకు వచ్చిన కొంతమంది, మధ్యలో ఆపేసిన వాళ్ళు కొందరు, ఆ తర్వాత స్లాబ్ వరకు వచ్చి ఆగిపోయిన వాళ్ళు కొందరు. సో లోన్ రాలేదనో, లేకపోతే ఆర్థిక సహాయం రాలేదనో, మేస్త్రీలు సరిగ్గా పనిచేయట్లేదనో, ఇలాగ ఇల్లు కట్టే ప్రయత్నాలు కొంతమంది ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. నేను ఆశిస్తాను యేసయ్య సేవకునిగా తప్పకుండా మీరు ఇల్లు కట్టే ప్రయత్నాన్ని దేవుడు సఫలపరచునుగాక. కొంతమంది పెళ్లి సంబంధాలు చూసే ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే,
2-3 సంబంధాలు చూస్తారు, వస్తాయి, దగ్గర వరకు వచ్చి ఎక్కడో కట్నం దగ్గర లేకపోతే మంచి చెడ్డల దగ్గర వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించో ఏదో ఒక చిన్న లోపం కనబడినప్పుడు ఇంకా వద్దులే అని డ్రాప్ అయిపోయి ఇంకా అసలు ఆ పెళ్లి సంబంధ ప్రయత్నాలే చేయకుండా ఆగిపోతూ ఉంటారు. సో నేనంటాను, ఒకసారి ఫెయిల్యూర్స్ మీకు ఎదురైనందుకు ఆగిపోకూడదు, కానీ మరలా తిరిగి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కొంతమంది ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉంటారు, సెకండ్ టైం రాద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవని అనుకుంటే రాద్దాం అన్నప్పటికీ ఏదో ఒక ఆటంకం వచ్చి ఈ సంవత్సరం కూడా నేను రాసే పరిస్థితుల్లో లేనండి అని డ్రాప్ అయిపోతూ ఉంటారు. నేను ఆశిస్తాను మీరు ప్రయత్నం చేయాలి. చేస్తే ఆ ప్రయత్నంలో దేవుడు తప్పకుండా తోడుండి మీకు హిజ్కియా వలె జయాన్ని ఇస్తాడు. మీరు పూనుకున్న సర్వ ప్రయత్నాల్లో వృద్ధిని అనేదాన్ని మీరు చూడగలుగుతారు. కొంతమంది విదేశీ ప్రయత్నం చేస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపార ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో కొంతమంది జీవితాలకు వస్తే ఆ ఉద్యోగం ఏదోలాగా సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సో చేసి అలసిపోవద్దు, ఆగిపోవద్దు. దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీరు చేసే సర్వ ప్రయత్నాల్లో దేవుడు మీకు తోడుండి హిజ్కియా వలె జయము, అలాగే హిజ్కియా వలె వృద్ధిని యేసు నామములో ప్రభు మీకు దయచేయునుగాక. ఈ సభల గురించి చాలామంది అద్భుత సాక్ష్యాలు చెప్పారు. మేము కూడా ఒక చిన్న ప్రయత్నం చేసాం. ఈ మీటింగ్స్ ఈ సంవత్సరం డే అండ్ నైట్ ఏర్పాటు చేయాలి. సో మంచిగా వాడబడుతున్న సేవకుల్ని పిలవాలి. సో ఎక్విప్మెంట్స్ అన్ని ఏర్పాట్లు చేయాలని మా వంతుకు ఒక చిన్న ప్రయత్నమే చేసాం. నేను ఆశిస్తున్నది ఏంటంటే ఇది ప్రారంభమే అని అనుకుంటున్నాను. చిన్న ప్రయత్నమే చేసాం. ఇంకా దీని వెనకాల శక్తికి మించిన దేవుని ప్రణాళిక, దేవుని దర్శనం, ఉద్దేశాలు చాలా ఉన్నాయి. సో మనం ఒక్క అడుగు మాత్రమే మేము వేసాం, జస్ట్ ఆ ప్రయత్నం చేసాం. అయితే అందరి నోట మంచి స్పందన, నిజంగా అందరు ఎవరిని పలకరించిన మీటింగ్స్ చాలా బాగా జరిగినాయి. అయ్యగారు 4 రోజుల ఇంకా ఈరోజు 5వ రోజు, ఈరోజు కూడా ఉందని నేను కూడా రెడీ అయిపోయి బట్టలు వేసుకుని వచ్చేద్దాం అనుకున్నానండి పాస్టర్ గారు. సో ఇంకా ఆ ఫీల్డ్లోనే ఉన్నారు వాళ్ళు. సో చాలా అద్భుతంగా జరిగినాయని అందరి నోట. సో నేనంటాను, మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. మన ప్రయత్నాన్ని దేవుడు విజయపదంగా నడిపించునుగాక. సహోదరు ఒక తల్లిగారు సాక్ష్యం చెప్పమని నాతో చెప్పారు. అయ్యా, మరి ఈ సభలకి నేను వద్దామా లేదా అని ఆగిపోదామని అనుకున్నాను. మొత్తం మీద మా భర్తతో చెప్పాను, సరే వెళ్దాం అనుకున్నా కదా రా అని తీసుకొచ్చాడు. మేము విజయవాడ నుంచి వచ్చామని ఆ తల్లి సాక్ష్యం ఇస్తూ ఇది ఖచ్చితంగా సంఘంతో పంచుకోండి అయ్యగారని ఆమె సాక్ష్యం చెప్పమన్నారు. ఎలా అనంటే ఒక్కరోజు ఉండి వెళ్ళిపోదామని ఆ తల్లిగారు విజయవాడ నుంచి ఈ యొక్క సభలకు వచ్చారు. చాలామంది దూరాల నుంచి వచ్చారు. ఒక ఆయనకి 4 రోజులు సెలవు వచ్చిందంట. 4 రోజులు సెలవు వచ్చినందుకు దుబాయ్ నుంచి వచ్చేసాడు సభలకి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇంకొకళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు, ఇంకొకరు వైజాగ్ నుంచి, ఇట్లాగా చాలా రాజమండ్రి, కాకినాడ అన్ని ప్రాంతాల నుంచి దేవుని యొక్క సన్నిధిలో ఈ సభలకు వచ్చారు. అయితే ఈ తల్లి లాస్ట్లో ఆమె చెప్పుకున్న సాక్ష్యం ఏమిటంటే, ఒక్కరోజు వచ్చి ఉండి వెళ్ళిపోదామని వచ్చామయ్యా, ఆ మొదటి రోజే దేవుడు మమ్మల్ని దర్శించాడు. 4 రోజులు కూడా ఈ మీటింగ్స్లో ఉన్నాం. ఆఖరి కూటం కూడా చూసుకుని మేము వెళ్ళాం. అయితే మా అబ్బాయి విదేశాల్లో ఉంటాడు. అయితే ఆ కుమారుడికి H1 వీసా గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా ఈ యొక్క సర్నేమ్ అంటే ఇంటి పేరు విషయంలో సర్టిఫికెట్లో కొంచెం తేడా పడింది. దాని గురించి ఆఫీస్కి వెళ్ళి ప్రయత్నం చేయాలని ఎదురు చూస్తూ వచ్చాము. అయితే మాకు తెలిసిన బంధువులను అడిగాం, ఈ యొక్క పేరు, ఇంటి పేరు కొంచెం చేంజ్ అవ్వాలి, ఈ యొక్క మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, మరి ఎలాగా ఈ యొక్క పేరు మార్చడం కోసమని కొన్ని తెలిసిన వాళ్ళని గురించి అడిగితే అది అంత ఈజీగా అయ్యేటట్లు ఏం లేదు. ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు ఏదైనా చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, 25,000 ఖర్చు అవుతుంది మీకు. అయినా ఒకవేళ అవుతుందని కూడా చెప్పలేము, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలి అని వాళ్ళు కంగారు పెట్టేశారంట. అయితే ఆ అంకుల్కి ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళ ఆఫీస్లో ఉండి ప్రార్థన పూర్వకంగా వెళ్ళి జస్ట్ చిన్న ప్రయత్నం చేశారంట. 25,000 రూపాయలు కట్టవలసిన ఆ యొక్క చేంజింగ్ ఆ సర్టిఫికేట్ విషయంలో 250 రూపాయలకి అయిపోయిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆమె ఖచ్చితంగా చెప్పారు, అన్నయ్య ఈ సాక్ష్యం ఖచ్చితంగా సంఘంతో పంచుకోండి అన్నయ్య. మేము జస్ట్ చిన్న ప్రయత్నం చేస్తాం, దేవుడు మాకు తోడై ఉన్నాడు.
నిజంగా మేము ఎట్ట తిరగలుగుతాం ఆఫీసుల చుట్టూ, కానీ దేవుడు మాకు సహాయం చేశాడు, ఎబెనేజరై మాకు నిజంగా సహాయం చేశాడని ఆ తల్లిగారు సాక్ష్యం ఇచ్చారు. ప్రియులారా, నేను ఆశిస్తాను ఈ సభల్లో పాల్గొన్న వాళ్ళ జీవితం కావచ్చు, అలాగే ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఇక మరి మన ఎదుట ఉన్న మిగిలిన ఈ యొక్క 10 నెలలు కూడా మీరు చేసే ప్రయత్నాల్లో హిజ్కియా వలె యేసు నామములో వృద్ధిలోనికి తీసుకొచ్చునుగాక. కొంతమందికి పిల్లలు పుట్టే ఆ అవకాశం కొంతమందికి లేదని డాక్టర్స్ తేల్చి చెప్పేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంకా మేము చేయాలనుకోవట్లేదండి, ప్రయత్నం చేయాలనుకోవట్లేదండి, ఇంకా మానేసుకుందాం అనుకుంటున్నామని ఈ ప్రయత్నం అంటూ ఉంటారు. సో కొన్నిసార్లు దేవుడు ప్రార్థన పూర్వకంగా చెప్తాడు అలాంటి వాళ్ళకి, లేదు మరలా ప్రయత్నం చేయండి. చూడండి, దేవుడు ఈ యొక్క ఇర్మియాని ప్రవక్తని కొమ్మరి వాని ఇంటికి తీసుకెళ్ళాడు. అంటే ప్రయత్నం అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. తీసుకుని వెళ్ళిన తర్వాత ఒక కుండను సారెపై తయారు చేస్తూ ఉన్నాడు, పాత్రను. విచిత్రమైన సంగతి చెప్పనా, అతని చేతిలో ఉన్న ఆ మట్టి జారిపోతూ ఉంది. మీరు ఆలోచించాలి, మీ ప్రయత్నాలు కూడా కొన్నిసార్లు విఫలమవుతున్నప్పుడు ఇంకా నేను ఈ ప్రయత్నం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, ఉపవాసం ఉండకూడదు, పాట పాడకూడదు, పరిచర్య చేయకూడదు, ఏది నా వల్ల కాదు అని అనుకుని కొన్నిసార్లు డ్రాప్ అయిపోదాం అనుకుంటాం మనం కూడా. ఇర్మియాను దేవుడు పంపించాడు, అందుకే ఆ కుమ్మరి ఇంటికి పంపించి, చూడు పాత్ర తయారవుతుంది, కానీ అతని చేతిలోంచి ఆ మట్టి జారిపోతుంది. ఈ ఇర్మియా తన చేతిలోంచి జారిపోతున్న ఆ మట్టిని తీసుకెళ్ళి అవతల పక్కన పడేసి కొత్త మట్టి తీసుకుని మరలా పాత్ర తయారు చేయలేదు. తన చేతిలోంచి ఏ మట్టి అయితే జారిపోతుందో అదే మట్టి మరలా తీసుకున్నాడు. బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. కొన్నిసార్లు ప్రయత్నించి వదిలే అని అనుకుంటాం మనం, కానీ ఇర్మియా మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? తన చేతిలో జారిపోతున్న సేమ్ మరలా అదే మట్టి తీసుకున్నాడు. అదే మట్టితో అలాగ ప్రయత్నం చేయగా కొత్త పాత్ర తయారైంది. దేవునికి స్తోత్రం. సో నీకు వాటిమి ముగింపు కాదు. వాటిమి అనేది ఒక జస్ట్ చిన్న మలుపు, ఒక టర్న్ అవటానికి అంతే. దేవుడు అపజయాల మధ్యలో నీకు ఒక విజయాన్ని దాచిపెట్టాడు. ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు విజయాన్ని చూడగలుగుతారు. ఒక తండ్రిగా, ఒక అన్నగా నా ప్రార్థన, సంఘ బిడ్డలందరూ మీరు ఇప్పటికీ ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చారు. కొన్ని వృద్ధిలోకి వచ్చారు, కొన్ని ఆగిపోయాయి. ఇక నేను చేయకూడదని మీరు కలవరపడొద్దు, మరలా ప్రయత్నం చేయండి. యేసు నామములో సర్వ ప్రయత్నాల్లో వృద్ధిని కలుగు చేయనుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఓకే, హిజ్కియా అనే మాటకి అర్థం ఏమిటో తెలుసండి? యెహోవాయే నా బలం అనండి ఒకసారి మీ నోటితో, కొంచెం గట్టిగా, యెహోవాయే నా బలం. ఈరోజు మరి మీ బలం ఏంటి? హిజ్కియా అనే పేరుకి అర్థం యెహోవాయే నా బలం. మరి మీకు ఏది బలంగా ఉన్నది? కొంతమంది డబ్బే మా బలం అనుకుంటారు, కొంతమంది ఆస్తే మా బలం అనుకుంటారు, బంధువులే మా బలం అనుకుంటారు, జనమే మా బలం అనుకుంటారు. కానీ హిజ్కియా అనే పేరుకి అర్థం ఏంటంటే యెహోవాయే నా బలం, అంటే దేవుడే నా బలం. నేను ఎప్పుడు ఈ మాట చెప్తా ఉంటాను కదా, పేరుకు తగిన ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. దేవుడు పేరు మనం పెట్టుకున్నప్పుడు ఆ పేరుకు తగిన ఆశీర్వాదాన్ని దేవుడు మనకిస్తాడు ఖచ్చితంగా. చాలామంది పేరు ద్వారా కూడా వారి స్థితి మారిపోయింది. హిజ్కియా అనే పేరుకి అర్థం యెహోవాయే నా బలం. జనరల్గా నేను చెప్తా అంటాను కదా, చెట్టుకు బలం ఏంటి చెప్పండి? వేళ్ళు. ఎంత వేరు స్ట్రాంగ్గా ఉంటుందో ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది. మరి చెట్టుకు బలం వేరైతే ఎద్దుకు బలం ఏంటి? కొమ్ములు. ఆ కొమ్ములతో పొడిచిందంటే అంతే. ఇంకా ఎద్దుకు బలం కొమ్ములు. జింకకు బలం ఏంటి? కాళ్ళు. లేడి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. పాముకు బలం ఏంటంటే కోరల్లో ఉంటుంది కదా విషం. తేలుకు తోకలో ఉంటుంది బలం. సో క్రైస్తవుడికి బలం ఏంటంటే దేవుడే నా బలం. దేవునికి స్తోత్రం.
సో నువ్వు ఎప్పుడు దేవుణ్ణి అలాంటి సాక్షిగా నువ్వు నిలుపుకుంటే దేవుడే నా బలం అని నువ్వు ప్రయత్నించే. అలెగ్జాండర్ ద గ్రేట్ చక్రవర్తి ఒంటి చేత్తో రాజ్యాలు నీలాడు కదా. ఒకసారి యుద్ధం జరుగుతుందట. యుద్ధం జరుగుతూ ఉంటుంటే ఒక ఆయన ఓడిపోతూ ఉన్నాడు. ఓడిపోతున్న ఆయన పిలిచి అడిగానంట, నీ పేరేంటి బాబు? ఆయన చెప్పాడంట, నా పేరు అలెగ్జాండర్. అప్పుడు చెప్పారంట, అలెగ్జాండర్ అని పేరెట్టుకున్నావు కదా, అలెగ్జాండర్కి అసలు ఓటమే లేదు, పేరైనా మార్చుకో లేకపోతే బతుకైనా మార్చుకున్నాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ఆశించింది ఏమిటంటే దేవుని పిల్లలకి ఎప్పుడు వాటము దేవుడు రానివ్వడు, విజయ పదవుని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి హిజ్కియా అనే పేరుకి అర్థం యెహోవాయే నా బలం. సో మీ పక్కలతో చెప్పండి, దేవుడే నా బలం అనండి. ఓకే, నేను ఇంగ్లీష్లో చెప్పలేను, తెలుగులో చెప్తాను. యెహోవాయే నా బలం అని చెప్పండి. ఓకే, ఎప్పుడు దేవుణ్ణి మనం బలవంతులుగా చూసుకుంటూ ఉండాలి. ఆయన బలం ద్వారానే కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, హిజ్కియా ఎందుకు సర్వ ప్రయత్నాల్లో వృద్ధిని చెందాడు? గల కారణాలు ఏంటి? హిజ్కియా అభివృద్ధికి గల కారణాలు ఏంటి? ఇంచుమించు ఒక 7 కారణాలు నేను నోట్ చేశాను. అన్నీ చెప్పే సమయం కాదు, కానీ సమయ సందర్భాలను బట్టి అవసరమైనవి కనీసం ఒక 3 లేకపోతే 5 సమయాన్ని బట్టి మీకు త్వరగానే చెప్తాను. హిజ్కియా అనే ఈ రాజు తను పూనుకున్న సర్వ ప్రయత్నాల్లో ఎందుకు అభివృద్ధిని చూశాడు? మీరు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. హిజ్కియా వలె మీరు వృద్ధి పొందాలంటే హిజ్కియా లాంటి క్వాలిటీస్ మనలో కూడా ఉండాలి. నెంబర్ 1 చదువుదామా? మొదటి మాట, రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం 5వ వాక్య భాగాన్ని ఒకసారి చదువుతారా? రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం అతడు 5వ వాక్య భాగం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఇశ్రాయేలు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతనితో సమానుడైన వాడు ఒక్కడు లేడు. ఎవరితడు? హిజ్కియాయే. హిజ్కియా పూనుకున్న సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందడానికి గల మొదటి కారణం ఏమిటంటే పరిపూర్ణమైన విశ్వాసం. ఆమేనండి. అతను లాంటి విశ్వాసం కలిగిన వారంట, అతనితో విశ్వాస విషయంలో సమానమైన వాళ్ళు మరొక రాజు లేడంట. దేవుడు అక్కడ ఆ మాటలు రాసి ఉంచాడు. అతను లాంటి విశ్వాసం కలిగిన వాడు మరొక రాజు అతనికి సాటైన వాడు లేడు. ఇప్పుడు సొలొమోను రాజే, ఆయన గురించి ప్రభు ఏమన్నాడు? ఇతను లాంటి జ్ఞానం కలిగిన వాడు మరొకడు పుట్టాడు అని చెప్పేశాడు దేవుడు. ఇప్పుడు హిజ్కియా రాజు గురించి రాయబడిన మాట ఏమిటంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. అతను లాంటి విశ్వాసం కలిగిన రాజు ఇంకొకడు లేడు. అంటే పరిపూర్ణమైన విశ్వాసం. అంటే నీ జీవితంలో ఎప్పుడైనా నువ్వు పూనుకున్న సర్వ ప్రయత్నాల్లో అభివృద్ధిని చూడాలంటే, దీవెన కన్నులతో చూడాలంటే, ఖచ్చితంగా ఒక దైవజనుడిగా, ఒక అన్నగా నేను చెప్పే మాట ఏమిటంటే నీ విశ్వాసాన్ని బట్టే నీ కార్యాలను నువ్వు చూస్తావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తను అడిగే వాళ్ళకి ఫలము దయచేస్తారని నమ్మమని ప్రభు చెప్పాడు. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది. ఏది ఈ షమ్మా పరిచర్లో ఒక సేవకునిగా ఏది ఉండి నేను ఎప్పుడు ఏది ప్రారంభించను. మరి ఏముందయ్యా మీకు, మీ వెనకాల ఏముందయ్యా అంటే, నా వెనకాల కాదు, నా ముందే విశ్వాస వీరుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి. నాకు కలిగి ఉన్నది విశ్వాసమే. ప్రతిరోజు నేను విశ్వాస వీరుల పట్టు గురించి చదువుకుంటూ ఉంటాను. ప్రభా, భక్తులకి ఎంత విశ్వాసం ఇచ్చావు. వారి విశ్వాసాన్ని బట్టి రాజ్యాల్ని కూడా వాళ్ళు జయించారు, అగ్ని బలాన్ని కూడా వాళ్ళు చల్లార్చారు. మా విశ్వాసం ద్వారా కూడా నువ్వు కార్యాలు మొదలుపెట్టు ప్రభా. మీ దగ్గర ఏముంది బ్రదర్, ఎలా చేయగలుగుతున్నారు ఏ కార్యం అన్నావు? ఒకటే, ఫెయిత్. మన విశ్వాస పరిమాణం ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు. అసలు క్రైస్తవ్యానికి పునాదే విశ్వాసం అండి. సరైన ఫౌండేషన్ ఏదైనా మనకు ఉందంటే అది విశ్వాస పరిమాణం. విశ్వాసంలో అనేకమైన రకాలు ఉన్నాయి. కొంతమందికి అవిశ్వాసం ఉంటుంది, తోమాలాగా.
చూడండి, చనిపోయిన లాజర్ని బ్రతికించడం కోసమని యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు, శిష్యులు కూడా వెళ్తూ ఉన్నాడు. తోమాకి ఎంత డౌట్ అంటే, ఎందుకు ప్రభువా అక్కడికి వెళ్తున్నాం, మనం కూడా అక్కడికి వెళ్ళి చచ్చిపోవాలా అన్నాడు. అవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒక గదిలో ఉంటే వాళ్ళ మధ్యలోకి వచ్చి మీకు సమాధానం కలుగును గాక అని వారికి కనబడ్డాడు ప్రభు. అయినా శిష్యుల్లో నమ్మకం లేదు. అందులోకి తోమ ఏమంటాడు తెలుసా, యేసు ప్రభు గాయాల్లో నా చెయ్యి ఉంచితే కానీ నేను నమ్మను. ప్రభు వెంటనే చెప్పాడు, చూసి నమ్మిన వారి కంటే చెప్పండి చూడక నమ్మిన వారు ధన్యులు. మీరు ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా చూసి మనం నమ్మటం కాదు, కానీ చూడకుండా నమ్మటమే అదే గొప్ప విశ్వాసం. నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపు లేదు కానీ ఉన్నది అనడమే విశ్వాసం. నిజంగా సభలు ప్రారంభించినప్పుడు ఏమీ లేవు, కానీ దేవుడు ఎక్కడ నన్ను సిగ్గుపరచలేదు. లాస్ట్ రోజు కూడా ప్రతిదీ కూడా ఆ సమయానికి అలాగ అన్నీ సమకూర్చేశాడు. భోజనాల విషయంలో చాలా టెన్షన్ పడ్డాను. ఎలాగ ప్రభువా, ఈ సభలు మొన్నే స్థలము రిజిస్ట్రేషన్ అయింది, మరలా సంఘ బిడ్డలు చేయాలన్న పాపం వాళ్ళకి ఏదో ఒకటి సహకారం ఉండాలి కదా, ఎలాగ ప్రభువా నేను ఎదురు చూస్తూ ఉండగా చాలా అద్భుతం. 3 రోజులు ఆ కూరగాయల విషయంలో ఒక ఆయన ముందుకు వచ్చి నేను చూసుకుంటానయ్యా అని వచ్చేసాడు. దేవుడికి స్తోత్రం. అసలు ఈ 4 రోజులు కూరగాయలు ఒక ఆయన చూసుకున్నాడు. ఇక రైస్ దగ్గరికి వచ్చినప్పటికీ ఒక్కొక్కరు వారికి కలిగింది ఒక 2-3 ప్యాకెట్లు 4 ప్యాకెట్లు అలా తీసుకొచ్చి, అసలు నాకు తెలియదు ఎవరు ఏం తీసుకొచ్చారు కూడా, అన్నీ వంట దగ్గరికి వెళ్ళిపోయినాయి మొత్తం అన్నీ కూడా. అసలు ఎట్లా జరుగుతుందంటే ఆశ్చర్యమే ప్రతిదీ. ఇక కెమెరాస్ విషయంలోకి వస్తే ఒక అన్న ముందుకు వచ్చి అన్నీ ఆయన చూసుకునేటట్లు. సో ఈ విషయాలన్నిటిలో కూడా ప్రతిదీ సౌండు, లైటింగు, జనరేటర్, స్టేజ్ ఒక్కొక్కటి ముందుకు రావటానికి దేవుడు అనేకుల్ని వారంతట వాడికి ఆ ప్రేరేపణ చేశాడు దేవుడు. ఎలా అంటే విశ్వాస పరిమాణాన్ని బట్టి. కొంతమంది కానుక రూపంలో. నేను అదే ఆశిస్తాను, దేవుడి మీద నీ నమ్మకం ఎంత ఉంది. నీ జీవితంలో ఏదైనా జరగాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు, అయితే నువ్వు దేవుని మీద పెట్టే పెట్టుబడి ఏదైనా ఉందంటే విశ్వాసమే. విశ్వాస పరిమాణంలో అల్ప విశ్వాసం, అవిశ్వాసం రాకూడదు. తోమాకి ఎప్పుడు కూడా ఆ అవిశ్వాసమే. పేతురు చూడండి, గాలిని యేసుప్రభు నీటి మీద నడుస్తుంటే చూశాడు, బాగానే ఉంది, అంతవరకు బాగానే నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో మునిగిపోయాడు. అక్కడ ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, అల్ప విశ్వాసి ఎందుకు సందేశపడతా అంటే, విశ్వాసంలో రకాలు చూడండి, ఒకటేమో అవిశ్వాసం, ఇంకోటేమో అల్ప విశ్వాసం. దేవుని పిల్లలు అవిశ్వాసులుగా ఉండకూడదు, అల్ప విశ్వాసులుగా ఉండకూడదు, కానీ పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వారిగా మీరు మారుదురుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. పరిపూర్ణమైన విశ్వాసమే మీలోకి రావాలి. ఆ పరిపూర్ణమైన విశ్వాసము మిమ్మల్ని రాజ్యాలు జయించే స్థాయికి తీసుకెళ్తుంది. ఏదైనా నీకు జరగాలి. ఇప్పుడు కణితులు, లోపలున్న కణితులు కూడా కరిగిపోయి అద్భుత కార్యాలు ఎన్నో ప్రభు చేశాడు. అనారోగ్యానికి బాగా ఇక మరణపు అంచులోకి వెళ్ళిన వాళ్ళని కూడా దేవుడు కాపాడాడు, వారి విశ్వాస పరిమాణాన్ని బట్టి. ఈ రాత్రి, ఈ ఉదయకాలం ఒక అన్నగా నేను చెప్తున్నాను, మీ విశ్వాస పరిమాణం తగ్గకూడదు. జనవరి నెలలో ఒక విశ్వాసం మీకుంది, ఫిబ్రవరిలో ఒక, మార్చి ఇంకా మీ విశ్వాసం పెరుగుదల, ఎదుగుదల కనబడాలి. అప్పుడే దేవుని ద్వారా నువ్వు కార్యాలు చూడగలుగుతావు. విశ్వాస పరిమాణాన్ని బట్టి చేస్తాడు దేవుడు. అందుకే అపోస్తులు కూడా ఏమని ప్రార్థన చేసో తెలుసా, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, గ్రోత్ అవ్వాలి. అంటే నువ్వు చేసే సర్వ ప్రయత్నాలు వృద్ధిలోకి చూడాలంటే మొదట నీ విశ్వాసం వృద్ధి పొందాలి. చూద్దాం ఆ మాట ఒకసారి. ఆ యొక్క మాట లేఖనాల్లో చూస్తే, ఆ లూకా సువార్తలో ఆ మాట చెప్పారు. 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి. అపోస్తులు చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? అపోస్తులు మా విశ్వాసము వృద్ధి పొందించమని
ప్రభుతో అంటే వీళ్ళు అపోస్తులు కదండి, ప్రభుతో తిరిగారు, ప్రభుతో ఉన్నారు, తిన్నారు, కూర్చున్నారు, అన్నీ చేశారు కదా. అంటే వారి విశ్వాసం కూడా వృద్ధిలోకి రావాలి. నీ జీవితంలో కూడా విశ్వాసం ఎక్కడ తగ్గకూడదు. నువ్వు ఏ విషయంలో అయినా సరే ఒకవేళ తగ్గిపోతున్నావేమో, కానీ విశ్వాస విషయంలో మాత్రం నా దేవుడు చేస్తాడు, ఆఖరి సమయంలోనే చేస్తాడు. ఆఖరి సమయంలో ఆ అయ్యగారు, సురేష్ అయ్య గారు చెప్తూ ఒక మాట చెప్పారు. ఆయన 2 గంటల ముందు ఖైదీగా వెళ్ళాడంట యోసేపు, 2 గంటల తర్వాత సింహాసనం మీద కూర్చున్నాడంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పలు కొడతారేమో అంటే దేవుడు కార్యం చేయటానికి ఆయనకి సమయంతో పని లేదు. 2 గంటల తర్వాత మారిపోయింది పరిస్థితి. నీకెన్నో వాగ్దానాలు దేవుడు చేస్తుంటాడు, ఎన్నో ప్రామిస్ నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకుని ఉంటావు. అవి ఇప్పటికే జరిగాయి, కొన్ని జరగలేదని అస్సలు ఆ ధైర్యం రాకూడదు. దేవుడు కార్యం చేయడానికి 1 సెకండ్ చాలండి. ఆమేన్ చెప్పండి. సో మరి అది నీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది? అందరికీ చేస్తున్నాడండి, ఏమో అండి నేనంటేనండి దేవుడికి నచ్చట్లేదండి బాబు, అందరికీ చేస్తాడండి పాస్టర్ గారు, ఏంటోనండి నా కుటుంబాన్ని ఏమీ ఆయన పట్టించుకోవట్లేదండి, అందరికీ అన్నీ మేలు జరుగుతుందని సాక్ష్యం చెప్పుకుంటున్నారు, కానీ నాకేంటి ఒక్కటి కూడా జరగట్లేదని నీలోనికి అవిశ్వాసం మాటలు రానివ్వద్దు. అందరి ఎడల ఒకే ప్రేమ ఆయన చూపే దేవుడు, పక్షపాతం ఆయనకి ఏమీ లేదు. అయితే నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు చేస్తాడు. అబ్రహాము యొక్క విశ్వాసం చూడండి, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు. చదువుదాం ఆ మాట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు చదువుకోండి. అందులో ఒక్క మాటే నేను చెప్తా. రోమా పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 21. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును సారా గర్భం మృతతుల్యమైనట్టును ఆలోచించెదను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి విశ్వాసం వలన దేవుని వాగ్దానాలను గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలాన్ని పొందాడంట. ఆమెను చెప్పండి ఒకసారి. అంటే మీ విశ్వాసమే మీ బలం. హిజ్కియా పేరుకి అర్థం యెహోవాయే నా బలం. ఆయన విశ్వాసం చూడండి. నిరీక్షణకి ఆధారం లేదు. అంటే నిరీక్షణకి ఆధారం అంటే ఎవరి జీవితంలో అయినా సరే మొదట ఇలా జరిగింది అంటానికి ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఎవరికైనా ఏదైనా జరిగిందంటే నమ్ముతాం, వాళ్ళకి చేశాడు కదా నాకు చేస్తాడని నమ్ముతాం. కానీ అబ్రహాము ముందు ఇలా జరిగిన సిచ్యువేషన్ ఎవరికి లేదు. అదే విశ్వాస పరిమాణం. దైవజనులు సికింద్రాబాద్లో దేవుని పరిచర్య చేసి మహిమలోకి వెళ్ళారు. సికింద్రాబాద్ డేవిడ్ రాజాయి గారని గొప్ప సీనియర్ సేవకులు ఆయన. వాళ్ళ శిష్యులే జయరాజ్ పాష్ గారైనా గొప్ప గొప్ప సేవకులు, జెర్మియా పాష్ గారు, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర గొప్ప సేవ నేర్చుకున్నారు. వాళ్ళని సేవకు పంపించినప్పుడు, జయరాజ్ అన్న గారిని సేవకు పంపించినప్పుడు అంట వాళ్ళ గురువు గారు జస్ట్ ఒక డ్రమ్ ఒకటే కొనిచ్చి పంపించాడంట. ఇంకేమీ ఇవ్వలేదంట. ఒక చాప కానీ ఒక బ్యాగ్ కానీ ఏ వస్తువు ఇంక కొనలేదంట. ఒకటే ఒక డ్రమ్ము. నాన్న నీకు ఏది కావాలన్నా ఇక ఈ డ్రమ్ముతో పాటలు పాడుకో, స్తుతి ఆరాధన చేసుకో, ప్రార్థన చేసుకొని ఒక డ్రమ్ము కొనిచ్చి సేవకు పంపించారంట. ఒక డ్రమ్ముతో ప్రారంభించబడిన సేవే 10,000 మందికి ఆశీర్వాదకరంగా మార్చారంటే వారి విశ్వాసం పరిమాణం. ప్రతిదీ కూడా విశ్వాసం లేకుండా ఏది జరగదండి. మన విశ్వాసాల్లో అనేకమైన రకరకాల విశ్వాసాలు ఉంటాయి. నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తా ఉంటాను, కొంతమందికి అర్థమవటం కోసమే మరలా గుర్తు చేస్తూ ఉంటాను. చేతులు ఎత్తొక్కసారి హల్లేలూయా చెప్తారా? ఒక ఆయన
కొత్త ప్రాంతానికి వచ్చారట. వచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒక చిన్న సర్కస్ లాంటిది చిన్నది ప్రజలకి అర్థమయ్యేటట్లుగా వారు చూస్తుండగా చేస్తూ ఉన్నారంట. ఏంటంటే ఒక జలపాతం కింద వాటర్ ప్రవహిస్తూ ఉంది. దానిపైన ఒక తీగ ఒకటి అలాగా కట్టాడు. మనం బట్టలు ఆరేసుకోవటానికి ఒక దండం తీగ ఉంటుంది కదా, అలాంటి ఒక తీగ ఒకటి కట్టాడు. కింద జల ప్రవాహం భయంకరంగా ప్రవహిస్తూ ఉంది. ఇప్పుడు చూస్తున్న ప్రజలందరితో చెప్తున్నాడు ఏమనంటే, ఇదిగో నేను ఈ తీగ మీద పైన ఏమి ఆధారం లేకుండా, అంటే పైన పట్టుకోవడానికి ఏమి ఆధారం లేకుండా, నా చేతులు ఏమి పట్టుకోవడానికి ఆధారం లేకుండా ఈ తీగ మీదే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుచుకుని వెళ్తాను, మీరు చూస్తూ ఉండండి అని అన్నాడంట. సర్కస్ కదా, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన ఆ తీగ మీద ఏ ఆధారం లేకుండా ఆ చివరి నుంచి చివరికి వెళ్ళిపోయాడు, మరలా ఆ చివరి నుంచి చివరికి వచ్చేసాడు. ప్రజలందరూ చూసి చాలా అభినందించి చప్పట్లు కొట్టారట. సో ఇప్పుడు అంటాడంట, నేను వెళ్ళటమే కాదు, ఇప్పుడు నా భార్యను కూడా నా భుజాల మీద ఎక్కించుకుని ఇదే జలపాతం పైన తీగ పైన నడుచుకుని వెళ్తాను, ఏ ఆధారం లేకుండా. కింద ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట, నువ్వు పోతే పోయావు కానీ ఆవును కూడా ఎందుకయ్యా చంపేస్తావు, చూడండి వెళుతున్నాడు అదే తీగ మీద, తన భార్యను భుజాల మీద ఎక్కించుకున్నాడు, ఏ ఆధారం లేదు. వెళ్ళాడు ఆ చివరికి, మళ్ళీ తిరిగి చివరికి వచ్చాడు. చూసిన వాళ్ళందరూ చక్కగా అభినందించి చప్పట్లు కొట్టారట, చందా కూడా వేశారట. ఇక మూడోసారి వచ్చినప్పటికీ, ఇదిగో చూడటమే కాదు, నేనే కాదు, నా భార్య కాదు, నా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాడిని ఈ భుజం మీద ఒకడిని ఈ భుజం మీద ఒకడిని ఎక్కించుకుని వెళతానంటే, కింద ఉన్న వాళ్ళ ఆడియన్స్ అందరూ అంటున్నారట, నువ్వు పోతే పోయావు కానీ ఆ పసికందులు ఆ పసి పిల్లల్ని ఎందుకయ్యా అలా ఇబ్బంది పెడతావు, ఏమాత్రం స్కిడ్ అయినా అందరూ జలపాతంలో ఉంటారు అని. చూడండి మీరు ఎందుకు అన్నాడు. జాగ్రత్తగా ఆ చివరి నుంచి చివరి వరకు చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. పిల్లల్ని భుజాల మీద ఎక్కించుకున్నాడు, వెళ్ళాడు, మరలా వచ్చాడు. ప్రజలందరూ చూశారు, చూసి అభినందించారు. ఇప్పుడు లాస్ట్లో అంటున్నాడంట, మీలో ఎవరైనా ఒక్కరు వస్తే నేను ఈ చివరి నుంచి ఆ చివరికి తీసుకెళ్తాను రండి అన్నాడంట. ఒక్కడ కూడా రాకుండా అందరూ ఎస్కేప్. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో కాన్సెప్ట్ ఏమిటంటే, అందరూ చూశారు కానీ, చెప్పండి, అందరూ చూశారు కానీ రండి బాబు మీలో ఒకడంటే ఒక్కడ కూడా నమ్మకం కుదరట్లేదు. బతుకుంటే బఠానీలు అమ్మిన తినొచ్చిన బాబు, ఎందుకు వచ్చింది ఈ బతుకు అని అనుకుని అందరూ చూశారు కానీ వెళ్ళిపోయారు. కాన్సెప్ట్ ఏంటి చెప్పిన, మీ జీవితంలో కూడా పలానా అక్కకి గర్భఫలం లేకపోతే 10 ఏళ్ల తర్వాత దేవుడు గర్భఫలం తెరిచాడు, పిల్లల్ని ఇచ్చాడు అని నువ్వు చూసావు, విన్నావు, కానీ నీకు చేస్తాడంటే నమ్మకం కుదరట్లేదు. పలానా వాళ్ళకి ఇంచుమించు వివాహం సంబంధాల కొరకు ప్రయత్నించి ఇది 30వ సంబంధం, 30 సంబంధాలు ప్రయత్నించారు, దేవుడు చేశాడని నమ్మి వాళ్ళకి జరిగింది. నీకు జరుగుతుంది చెల్లమ్మ లేదా అన్నయ్య అని చెప్తే ఏం జరుగుతుంది లేండని అవిశ్వాసంతో మాట్లాడుతాం. వాళ్ళ వ్యాపారం అభివృద్ధిలోకి వచ్చింది, నీకు జరుగుతుంది, నమ్మలేకపోతున్నాం. వాళ్ళు అద్భుతమైన విజయాన్ని చూశారు, నమ్మలేకపోతున్నాం. నీకు స్థలం లేదా, దేవుడు ఇస్తాడు, నమ్మలేకపోతున్నావు. మీరు విశ్వాస పరిమాణాన్ని బట్టే నీకు కార్యాలు జరుగుతాయి. సంతానమా, వివాహమా, ఇల్లా, ఆరోగ్యమా, ఏదైనా సరే విశ్వాసం. ఇప్పుడు డాక్టర్ గారు ట్యాబ్లెట్స్ ఇస్తారు, మెడిసిన్ రాస్తారు, కోర్సు వాడమ్మని చెప్తారు. ఆయన చెప్పడం వరకే, నువ్వు కోర్సు వాడకపోతే ఆ రోగం ఎలా తగ్గుతుంది? సేవకులుగా మేము చెప్తాం, విశ్వాసం ఉంచు తల్లి అంటే, నీలో విశ్వాస పరిమాణమే లేకపోతే కార్యాలు ఎలా జరుగుతాయి చెప్పండి. నేను ఎప్పుడు చెప్తాను, అడుగు పెట్టడానికి కూడా మాకు స్థలం లేదు, మాకు. అప్పుడు ఆ ప్రారంభ పరిస్థితి అది. మరి ఏముంది మీకు? విశ్వాసమే. అందుకని మరలా చెప్తున్నాను, హిజ్కియా అన్ని ప్రయత్నాలు వృద్ధికి గల మొదటి కారణం పరిపూర్ణమైన విశ్వాసం గలవాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? కాబట్టి నీ జీవితంలో
దేవుడు చేస్తాడు. నీ విశ్వాసంలో మాత్రం తగ్గొద్దు. ప్రభు నిన్ను బలపరచును గాక. రెండో మాటకు వస్తున్నా, సెకండ్ వన్. హిజ్కియా రాజు అతడు పూనుకున్న సర్వ ప్రయత్నాల్లో అభివృద్ధిని చెందటానికి రెండవ కారణం ఏమిటి అనంటే, దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 3వ వచనము అండ్ 20వ వచనము, ఈ 2 వచనాలు కలిపి చదువుకుందామా? దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 3వ వచనం అండ్ 20వ వచనం. ఓకే. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము ఓకే మొదటి నెలను యెహోవా మందిరపు తలుపును తెరిచి వాటిని యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయెను. చాలు. రెండవది, దేవుని మందిరం మీద ఆసక్తి గలవాడు. దేవుని మందిరం అంటే ఆసక్తి. ఎవరు? హిజ్కియా. చూడండి, సంవత్సరం ఆయన ఎప్పుడు 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 25వ సంవత్సరం రాజు అయ్యాడు. రాజైన మొదటి సంవత్సరమే, మొదటి నెలే, సింహాసనం మీద కూర్చున్న ఆ రోజే దేవుని మందిరం అప్పటికే పాడైపోయి శిథిలమైపోయి ఉంది. ఎవరు మందిరాన్ని గురించి పట్టించుకోవట్లేదు. తలుపులు వేసేసి ఉన్నాయి. ఏది కోవిడ్ టైంలో మందిరాలు తెరిచే అవకాశం లేని పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో, హిజ్కియా సమయంలో కూడా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మందిరం తలుపులన్నీ మూసేసి ఉన్నాయి. మందిరాన్ని గురించి బాగు చేయాలనే ఆశ ఎవరికి లేదు. యెహోయాదా అనే యాజకుడు కూడా ప్రయత్నిస్తూ వచ్చాడు. ఇప్పుడు హిజ్కియా చేసిన రెండో పని ఏమిటంటే దేవుని మందిరం మీద ఆసక్తి. ఆ పాడైపోయిన ఆ మందిరం పరిస్థితులన్నీ కూడా బాగు చేయాలి. తలుపులన్నీ తెరిచాడు. యాజకులతో చెప్పాడు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, దేవుని పని చేయాలి, రండి అని అనేకుల్ని ప్రోత్సహించాడు. దేవుని పని చేయడానికి అశ్రద్ధ చూపకండి అని అందరినీ ఎంకరేజ్ చేశాడు. ఇంకొక మాట ఏమిటంటే, పట్టణంలో ఉన్న అధికారులందరినీ కూడా మందిరానికి తీసుకెళ్ళాడు. పెందల కాడే లేచి. ఈరోజు ఈ ఉదయకాలం నేను ఆశించే మాట ఏమిటంటే, హిజ్కియా వలె దేవుడు నీకు అన్ని విషయాల్లో జయం ఇవ్వాలన్నా, వృద్ధిలోకి నువ్వు రావాలన్నా, దేవుడు నీ నుంచి కోరుకునేది ఏమిటంటే, నువ్వు దేవుని మందిరం పట్ల నీకు ఎంత ఆసక్తి ఉంది, దేవుని మందిరం మీద మీరు ఎంత ఆసక్తి కలిగి ఉంటున్నారు. అసలు దేవుని మందిరం అంటేనే దేవుడు ఉండే చోటు కదండి. యాకోబు అంటాడు, ఇది పరలోకపు గవిని, వేరొకటి కాదు ఇది. ఇక్కడికి దేవుని పిల్లలుగా మనం దేవుని మందిరానికి వచ్చేది ఎందుకంటే, యెహోవా మందిరంలో ఆయన కనుదృష్టి ఉంది. ఇక్కడ నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేస్తాను, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దేవుడు ఉండే చోటు ఈ స్థలంలో ప్రత్యేకంగా నువ్వు దేవుని మందిరం మీద ఎప్పుడూ ఆసక్తి తగ్గకూడదండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే, దేవుని మందిరం అంటే జనవరి 1 తారీఖుని చూడండి ఎంత ఆసక్తిగా ఉంటారు. ఫస్ట్ ఆదివారం, అమ్మో ఈ మొదటి ఆదివారం అస్సలు మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా జాయిన్ అవుతాం. జనవరి నెల తర్వాత సెలవులు వస్తాయి, ఆ తర్వాత ఫిబ్రవరి. ఇక రాను రాను ఏమవుతుందంటే, వారానికి నెలలో 1 వారమైనా ఆబ్సెంట్ అయిపోతూ ఉంటాం. ఏదో పని ఉందని ఇంకొక వారం. ఇట్లాగా దేవుని కార్యాల ఎడల మనకి అశ్రద్ధ వచ్చేస్తూ ఉంటుంది. ప్రభు చెప్పే మాట ఏమిటంటే, హిజ్కియా జీవితం అలా లేదు. పాడైపోయిన మందిరాన్ని బాగు చేయటమే కాకుండా అనేకుల్ని మందిరానికి తీసుకొచ్చే ఆ మంచి లక్షణం కూడా హిజ్కియాలో కనబడతా ఉంది. పట్టణంలో ఉన్న అధికారులందరినీ తీసుకొస్తాడంట మందిరానికి. ఈరోజు మీ నుంచి నేను కోరుకుంటుంది ఏమిటంటే, మరి మీకు ఎంత ఆసక్తి ఉంది దేవుని మందిరం అంటే? ప్రభు మీరు ప్రయత్నిస్తున్న ప్రయత్నాల్లో సఫలం హిజ్కియా వలె చూడాలంటే మందిరం మీద ఆసక్తి తగ్గకూడదు. మీలో చాలామంది ఎవరో ఒకరు మిమ్మల్ని దేవుని మందిరం నడిపించారు. మీ అంతటా మీరు ఇక్కడికి రాలేదు, ఎవరో ఒక్కరు మిమ్మల్ని దేవుని మందిరాన్ని నడిపించారు కదా. మరి మీరెంతమందిని దేవుని దగ్గర నడిపిస్తున్నారు? మీరు మందిరం మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నారో
మీరు ఒకసారి ప్రయత్నించండి. నేను మరలా ఆశపడికి చెప్పేది ఏమిటంటే, మందిరం అంటే ఆసక్తి ఎప్పుడు తగ్గకూడదండి. మీకు సమయం దొరికినా దేవుని సన్నిధి పట్ల ఆసక్తి ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. పౌలు అంటాడు కదా, ప్రభు కార్యాలంటే ఎప్పటికీ ఆసక్తి తగ్గకూడదు. దైవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునికి మిమ్మల్ని ప్రదానం చేశాను. దైవాశక్తి ఎప్పుడు తగ్గకూడదండి. చాలామందికి ఆసక్తి ఏంటో బాగా అలాగా డల్ 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 అయిపోతూ ఉంటారు. చేతులు చాపి ఒకసారి హల్లెలూయా చెప్పండి. కొన్ని బళ్ళు ఉంటాయి కదా, వెంటనే ఇలా సెల్ఫ్ కొట్టిన వెంటనే స్టార్ట్ అయిపోతాయి. కొన్ని బండ్లు ఎలా ఉంటాయంటే వెనకాల నుంచి తొయ్యాలి, లేకపోతే అది స్టార్ట్ అవుతుంది. క్రైస్తవుడు తోపుడు బండి క్రైస్తవుడుగా ఉండకూడదండి. నిన్ను ఎవరో వెనకాల టైం అయిపోతున్నాడు రెడీ ఈ వెనకాల తోసే వాళ్ళు ఉండకూడదండి. నీ అంతటి నీకే నువ్వే 10 మందిని లాక్కొచ్చేవాళ్ళ ఉండాలి. ప్రభువులో నీ ఆసక్తి తగ్గకూడదు. పరిశుద్ధాత్ముడు నీ నుంచి కోరుకుంటున్నాడు, మందిరం మీద ఆసక్తి నీకు పెరుగునుగాక. ఎంత ఆసక్తి తెలుసండి హిజ్కియాకి. సన్హెరీబ్ అని ఒక రాజు ఉన్నాడు, అష్షూరు రాజు. చరిత్ర చెప్తాను. ఎంత దారుణంగా మాట్లాడతాడో తెలుసా. మీరు ప్రజలతో అంటాడు, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు అనవసరం, హిజ్కియాని నమ్ముకున్నారు అనవసరం అని నోటుకొచ్చినట్లుగా పేలుతా ఉన్నాడు అష్షూరు రాజు. నిజమే, ఇప్పుడు ప్రస్తుత దినాల్లో కూడా మీరు దేవుని మందిరం అంటే ఆసక్తికి వచ్చి పరిచయం చేస్తున్న, ప్రార్థన చేస్తున్న, దేవుని పనిలో ఒక అడుగు ముందుకేసి ఎంకరేజ్గా మీరు ఉంటుంటే, మీరు దేవుని పనిలో పాలిభాగస్వం అవుతున్నప్పుడు మీ నుంచి మీకు ఎదురయ్యే ఆటంకాలు ఎలా ఉంటాయి. అష్షూరు రాజు పేలాపన నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. అనవసరంగా మీరు దేవుడిని నమ్ముకున్నారు, ఎందుకు వేస్ట్, ఆ హిజ్కియాని నమ్ముకున్నారు వేస్ట్ అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు ఈ రాజు. ఇంకొక మాట ఏమిటంటే, ఒక వర్తమానమే పంపించాడు హిజ్కియాకి. అప్పుడు హిజ్కియా అతని మీద ఏం తిరగబడలేదు. ఆ లెటర్ తీసుకెళ్ళి వెళ్ళటమే దేవుని మందిరంలోకి వెళ్ళి అలా ఆ ఉత్తరాన్ని అలా పరిచాడండి దేవుని మందిరంలో. ఆ ఉత్తరం అలా పరిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. దేవుడు కార్యాలు ఎంత గొప్పకుంటో తెలుసండి. ఒక్క రాత్రి ఒక్క దూతనే దేవుడు పంపించాడు. ఒక్క దూతను పంపించి 1,85,000 మందిని ఒకే రాత్రి శత్రువుల్ని సహితం హతమార్చేసింది. అంటే దేవుని మందిరంలో ఆయన కలిగి ఉన్న ఆసక్తిని బట్టి అసలు యుద్ధం ఎంత అద్భుతంగా జరిగింది. నేను అదే ఆశిస్తాను మీ నుంచి. మీ ఇంట్లో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, యుద్ధం మనం చేయకూడదు, దేవుని చేతులకు అప్పగించుకుంటే ఆయన స్టార్ట్ చేస్తాడు. ఒక్క దూతే శత్రువులందరినీ కూడా హతమార్చేసింది. ఇంకా అష్షూరు రాజు ఎలా చనిపోయాడు తెలుసండి. తన కడుపును పుట్టిన 2 కుమారులు అతన్ని చంపేశారు. ఈరోజు నేను చెప్తున్నాను, నీకు వ్యతిరేకంగా విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండునుగాక. నువ్వు దేవుని మందిరం మీద ఆసక్తిగా ఉంటే దేవుడు నీకు ఏది విరోధంగా చేయనివ్వడు. దేవుని మందిరం మీద ఆసక్తి తగ్గకూడదు. అంటే ప్రార్థన, పరిచర్య, సేవ, దైవక్రమం, ఆదివారపు ఆరాధన, ఉపవాస ప్రార్థన, ఆల్ నీడ్ ప్రేయర్స్, ఏది జరిగినా దేవుని మందిరానికి నీకు ఒక మంచి కమ్యూనికేషన్ ఉండాలి. తప్పకుండా ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే దేవుని కార్యాలు ఆగిపోతాయి. నేను మరలా మీకు గుర్తు చేసేది, దేవుని మందిరం మీద ఎప్పటికీ మీరు ఆసక్తిగా నిలిచి ఉందురుగాక. యేసు నామములో ఆ అనుభవం గుండా మిమ్మల్ని దేవుడు నడిపించునుగాక. తప్పకుండా. నా సహోదరుడు ఒకడు నాతో పాటు చదువుకున్నాడు, నా ఫ్రెండ్, నాతో పాటు ఒకే మందిరం,
ఒకే స్కూలు, ఇద్దరు స్నేహితులు. చాలా పోటాపోటీగా దేవుని మందిరం అంటే ఆసక్తిగా వెళ్తూ ఉండేవాళ్ళం. మా పాస్టర్ గారు మాకు ఒక పరిచర్య చెప్తూ ఉండేవారు. ఏంటంటే ఎక్కడ కూటమైనా సరే స్కూల్ నుంచి వచ్చేసి 4 కల్లా స్కూల్, 4:35 కల్లా ఇంటికి వచ్చేసిన వెంటనే ఒక రిక్షా ఒకటి మాట్లాడి సౌండ్ సిస్టమ్ అంతా తీసుకుని వెళ్ళి అక్కడ సౌండ్ సెట్ చేసుకోవాలి. మరలా ప్రేయర్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి క్యాంపస్లో సమకూర్చాలి. ఇది మా డ్యూటీ. చదువుకునేటప్పుడు కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా సాయంకాలం అయితే చాలు దేవుని మందిరానికి వెళ్ళి ఏదో ఒక పరిచయం చేసి అక్కడ మీటింగ్స్ ఏర్పాట్లు చేసి మరలా తీసుకొచ్చి మరలా చెప్పి అప్పుడు ఇంటికి వెళ్తూ ఉండే, మళ్ళీ పొద్దున్న కాలేజ్కి వెళ్తూ ఉండేవాడు. ఒకవేళ ఆ రోజు ఎక్కడ మీటింగ్ లేదనుకోండి, ఆ రోజు ఖచ్చితంగా మందిరం దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేయటం, లేకపోతే సేవకులతో పాటు కూడా సేవా పరిచర్కి వెళ్తూ ఉండేవాడు. సహోదరుడు మేమిద్దరం కూడా దేవుని, చాలామంది మందిరానికి వస్తూ ఉండేవాళ్ళు, కానీ జస్ట్ వచ్చి వెళ్తూ ఉండేవారు. కానీ మేమిద్దరం విషయంలో చాలా ఆసక్తి చూపుతూ ఉండేవాడు. ఆ తమ్ముడి పేరు రాజు. చాలా ఆసక్తి చూపుతూ ఉండేవాడు. ఆ యొక్క రిక్షా కలిగిన ఆయన ఏం చేసేవాడంటే సరిగ్గా 4:30 పిల్లలకి స్కూల్ దించేసి రిక్షా పట్టుకొచ్చి మందిరం దగ్గర పెడతా ఉండేవాడు. సౌండ్ అంతా సర్దేసేవాళ్ళం, తీసుకెళ్ళి అక్కడ దించేసేవాడు. ఆయన చెప్పేవాడు, అయ్యా రిక్షా తీసుకొచ్చి మాత్రమే మేము అక్కడ దించుతాను, మళ్ళా ఉత్తి రిక్షా తీసుకొచ్చి మీరే మా ఇంటి దగ్గర పెట్టేయాలి. ఎందుకంటే రాత్రి అయితే ఆయన ఫుల్ ఆన్లో ఉండేవాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ రిక్షా పేరు గణపతి రిక్షా అని పిలిచేవాళ్ళు అన్నమాట. మేము ఇంగ్లీష్లో పెట్టుకున్న పేరు టాటా టొయోటా. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ రిక్షా అంటే ఇలా స్టార్ట్ అయితే ఇలా వెళ్ళిపోతూ ఉండేది అన్నమాట. అది ఆసక్తి అంటే చెప్తున్నాను అనమాట. అంతే, ఆయన దించేసి అక్కడ పెట్టేవాడు. మేము తీసుకెళ్ళి మరలా సౌండ్ అంతా సర్దుకుని చెట్లెక్కి ఆ గొట్టాలు హారన్స్ అన్ని దించి మరలా కట్టుకుని లైట్లన్నీ పెట్టుకుని మరలా తీసుకొచ్చి పెడతా ఉండేవాడు. ఇలా స్టార్ట్ అయితే ఇలా వెళ్ళిపోతూ ఉండేది. అందరూ త్వరగా ఆమెనన్నింటినీ వెళ్ళిపోయేవారు. మేము మాత్రం అన్నీ అయిన తర్వాత సర్దుకుని వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ పాస్టర్ గారు వచ్చేదాకా ఉండి కనపడి ప్రార్థన చేయించుకుని అప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. సో దేవుడు మందిరంలో మమ్మల్ని ఇద్దరినీ కూడా ఆశీర్వాదకరంగా ఉంచాడండి. నేనేమో సేవకుడిని అయ్యాను, ఆ తమ్ముడేమో ఓఎన్జీసీలో జాబ్ వచ్చింది ఆ తమ్ముడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంటాను, మందిరం మీద ఆసక్తిగా ఉన్నవాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడండి. అయితే నీ ఆసక్తి ఎప్పుడు తగ్గకూడదు. అయ్యో ఇంత చేశాను, ఇన్ని చేశాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు, నన్ను ఎవరు గుర్తించలేదు, నాకు ఏ మేలు జరగలేదు, అసలు నువ్వు అలా అనుకోకూడదు. ప్రభు ఏమన్నాడు తెలుసా? నా నామం పేరట గిన్నెడు చల్లీలు ఇచ్చినా, చెప్పండి, నాతో చెప్పండి, గిన్నెడు చల్లీలు ఇచ్చినా, ఒక నీళ్ళు ఇస్తేనే దానికి ఫలితం పోగొట్టుకోవంటే మరి ఇంత దేవుని మందిరంలో ఎన్ని పనులు చేసినా నిన్ను ఎందుకు మర్చిపోతాడు దేవుడు? ఎందుకు మర్చిపోతాడు ఆయన? అందుకే మర్చిపోటుకు ఆయన అన్యాయస్తున్న దేవుడు కాదంతే. ఆమెను చెప్పండి. చూడండి, ఆ మందిరం మీద ఆయనకున్న ఆసక్తి గురించి చదివిస్తాను. రాజుల 2వ పుస్తకం 19వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. రాజుల 2వ పుస్తకం 19:14. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి, ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా మందిరంలోకి వెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ఓకే యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. చాలండి, ఆ మాట మా సందర్భానికి చెప్తున్నాను అనమాట. ఆయనకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడ వెతికాడు? ఏ ప్లేస్కి వెళ్ళాడంటే దేవుని మందిరమే. ఈరోజు కూడా దేవుని మందిరం మీద నీకెప్పుడు ఆసక్తి తగ్గకూడదు. ఓ పక్కన ఆయన సమస్య వచ్చినప్పుడు మందిరానికి వెళ్తున్నాడు, పట్టణంలో ఉన్న అధికారుల్ని కూడా దేవుని మందిరానికి తీసుకొస్తున్నాడు. దేవుడు ఆయన చేసిన ఆ క్రియలను బట్టి, ఆయన చూపిన ఆ ఆసక్తిని బట్టి చేసే సర్వ ప్రయత్నాల్లో వృద్ధినిచ్చాడు. కొన్నిసార్లు విశ్వాస జీవితం ఎలా ఉంటుందంటే, ఇన్ని చేస్తూ ఉన్నాను నేను, నాకే ప్రతిఫలం రావట్లేదేంటి? మొన్న స్థలం రిజిస్ట్రేషన్ జరిగిందా, కానుక రూపంలో సమకూర్చాను. సభల
కానుక రూపంలో సమకూర్చాను, పరిచర్య చేశాను, ఉపవాసాలు ఉన్నాను, అన్నీ చేశాను. ఏంటి దేవుడు నన్ను ఎందుకు మర్చిపోతున్నాడు, నన్ను నేను జ్ఞాపకం చేసుకోవట్లేదని కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను, ఆయన అయితే నిన్ను ఎప్పుడు మర్చిపోడు. ఒకవేళ సేవకునిగా నేనైనా ఒకవేళ మర్చిపోవచ్చేమో, కానీ దేవుడైతే ఎప్పుడు మర్చిపోవటకు అన్యాయమైన దేవుడు కాదు. మర్చిపోడు ఆయన. నీవు దేవుని మందిరం పట్ల ఎప్పుడు ఆసక్తి తగ్గిపోకూడదండి. నువ్వు చేసిన దానికి ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఒకసారి చేతులు చాపి ఆమేనంటారా? నీకు ఎలా ప్రతిఫలం వస్తుందో ఒక చిన్న జరిగిన ఒక వాస్తవ సత్యాన్ని చెప్తాను. అంటే నువ్వు దేవుని మందిరం మీద ఎంత ఆసక్తిగా ఉంటావు కదా. ఇప్పుడు మేము డ్యూటీలు వేసాం, 24 hours ప్రేయర్ డ్యూటీ. సభలు జరుగుతూ ఉన్నాయి, కానీ మందిరంలో ప్రేయర్ జరుగుతూనే ఉంది. రోజుకొక్కొక్కరు వచ్చి అలా ప్రేయర్, వాక్య సమయానికి జస్ట్ అలా వచ్చేవారు, మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థనలో కూర్చునేవారు. టీములుగా గ్రూపులుగా ప్రేయర్ జరుగుతూ ఉండేదన్నమాట. అనుకోవచ్చు చాలామంది, ఇంతగా రాత్రంతా ప్రార్థనలో కూర్చున్నాను, పరిచర్య చేశాను, అన్ని విధాలుగా శ్రమపడ్డాను, నాకేంటి ప్రతిఫలం, నాకేది ప్రతిఫలం అనే ప్రశ్న మీలోకి వస్తుంది. అలాంటి ఎదురు చూస్తున్న మీకు ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. చేతులు అలా అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. సో మీకు ఎలాగ ప్రతిఫలం ఇస్తాడో చెప్తాను. ఒక ఆయన, ఒక పిల్లోడే మాట, వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, జాయిన్ చేశారు. కానీ వాళ్ళ స్తోమత ఆ ఆపరేషన్ చేయించడానికి, వాళ్ళ అమ్మకు హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అంత భేద స్థితి, ఇబ్బంది. కానీ ఆ పిల్లోడు ధైర్యంతో వాళ్ళ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ఇంటికి ఈ ఇంటికి తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత రూపాయి చందా అడుగుతూ ఉన్నాడు. తోచిన వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఒక సహాయం చేస్తే ఒక 4,000 రూపాయలు వచ్చినాయట. 4,000 రూపాయలతో ఏం చేయగలుగుతాడండి? సో మరలా ఆ హాస్పిటల్కి ఎదురుగా ఉన్న ఒక టీ షాప్ దగ్గరికి వచ్చాడు. టీ షాప్ దగ్గరికి వచ్చి ఇలా అడిగాడంట, సార్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది, సరిగ్గా మెడిసిన్స్ చేయడానికి మెడిసిన్స్కి డబ్బులు లేవు, డాక్టర్స్ ఆపరేషన్ అంటున్నారు, చాలా కష్టంగా ఉంది అయ్యా, మీ రుణం ఎలాగోలని తీర్చుకుంటానయ్యా, ఏదోటి సహాయం చేయండి అంటే, ఆ టీ షాప్ ఓనర్ చూసి ఆ పిల్లోడు పడుతున్న బాధ, ఆ పిల్లోడు పడుతున్న శ్రమ అంతా గమనించి వెంటనే ఆ ఆపరేషన్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేశాడు. ఆ హాస్పిటల్లో వాళ్ళు పడుతున్న బాధలో ఈయన కూడా తోడుండి చేయూతను అందించాడు, సహాయకారుడిగా మారాడు. రోజులు గడిచిపోయినవి. ఆ బాబు వాళ్ళ అమ్మగారు హెల్త్ సమస్య నుంచి విడుదల పొంది హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి వచ్చారు. కొద్ది రోజులు, ఇంచుమించు ఒక సంవత్సరన్నర గడిచిపోయింది. సంవత్సరన్నర గడిచిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఆ టీ షాప్ ఓనర్ అనారోగ్యానికి గురయ్యాడు. ఎప్పుడు రోజులు ఒకలా ఉండవు కదా. ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత అతని పరిస్థితి ఎలా వచ్చేసిందంటే, ఉన్నదే చిన్న టీ షాప్, దాన్ని ఆధారం చేసుకుని ఇంతకాలం బ్రతికాడు. ఈ ఆధారం చేసుకుని బ్రతికిన ఈ యొక్క పరిస్థితిలో ఇప్పుడు ఇతను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత టీ షాపే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతనికంటూ ఎవరు సహాయపడలేదు. డాక్టర్స్ సిద్ధపరిచారు, ఆపరేషన్ కొరకు సిద్ధపరిచారు, అన్ని ఏర్పాట్లు అయిపోయినవి. ఇక టీ షాప్ అమ్మేయటానికి రెడీ అయిపోయారు వాళ్ళు. డాక్టర్ గారు వచ్చి అన్ని టెస్టులు చేసి ఇంకా ఆపరేషన్కి తీసుకెళ్ళండి అని. సరే బిల్లు వేశారు. బిల్లు వేసిన తర్వాత ఆ బిల్లు చూసిన తర్వాత లాస్ట్లో ఆ డాక్టర్ చెప్తున్నాడు, ఎంత ఆపరేషన్కి ఎంత ఖర్చు అయిందో అంత డబ్బులు కూడా ఇదిగో నేను చెల్లిస్తున్నాను, మీరు ఏమీ కట్టక్కర్లేకుండా ఫ్రీగా మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అది ఎలాగయ్యా? అది ఎలాగంటే, ఇదిగో ఒకప్పుడు మా అమ్మకి ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి సహాయాన్ని అడిగాను, మీరు మీ టీ షాప్తో పాటు కొద్ది సహాయం నాకు అందించారు. ఇప్పుడు నేను మా అమ్మను బాగు చేసుకుని
నేను డాక్టర్ అయ్యాను. ఇప్పుడు మీరు చేసిన ఉపకారం నాకు బాగా గుర్తుంది. ఆ కష్ట సమయంలో మీరే నన్ను ఆదుకున్నారు. నిజంగా అందుకని మీకు ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి నేనే ఈ ఖర్చంతా భరించి మీ కుమారుడికి, మీ యొక్క తండ్రి, మీ కుటుంబానికి నేను ఆదుకుంటూ ఈ సమయంలో ఖచ్చితంగా సహాయపడుతున్నానని ఆయన రూపాయి కూడా కట్టించుకోకుండా ఆ తండ్రికి సహాయం చేశాడండి. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? సో నేనంటాను, ప్రభువునందు మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. ఇలాంటివి ఎన్నో నేను అనుభవించానండి, ఎన్నో. అందుకే దేవుని మందిరం అంటే మీకు ఎప్పుడు ఆసక్తి తగ్గకూడదు. ప్రభు మీకు ఆసక్తిని అనుగ్రహించునుగాక. రైట్, ఇక మూడో మాటలకు వెళ్తున్న థర్డ్ వన్, మూడో మాట యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 38:5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, ఓకే, ఈ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడిచుడు చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను. చాలండి. ఈ వచనంలో మూడో మాట ఏమిటంటే కన్నీటి ప్రార్థన గలవాడు అనండి ఒకసారి. ఇతనికి మరణకరమైన రోగమే వచ్చింది కదా. మీకు హిజ్కియా గురించి అంటేనే ఈ స్టోరీ మనం బాగా నేర్చుకుంటాం. అతడికి మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త దేవుడు పంపించాడు, ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. గోడ తట్టు తిరిగాడు, కన్నీళ్ళు విడిచాడు, ప్రార్థన చేశాడు. దేవుడు వెంటనే 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. సో ఆయన ప్రార్థన ఎలా కనబడుతుందంటే కన్నీటి ప్రార్థన. ఈరోజు మీ జీవితాల్లో ప్రార్థన చేస్తున్నారు, అది పెదవులతో. మీరు చేసే ప్రార్థన కన్నీటితో చేస్తే దానికి దేవుని దగ్గర నుంచి సమాధానం ఖచ్చితంగా వస్తుందండి. నీవు కన్నీరు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నీకు 15 సంవత్సరాలు. అంటే ఆయన ప్రార్థన అనుభవాలు ఎలా ఉన్నాయంటే కన్నీటి ప్రార్థన కలిగిన వాడిగా ఉన్నాడు. చేసే ప్రార్థనలు చాలామంది పెదవులతో పైనే ప్రార్థన అంటే ఒక 5 నిమిషాలు. కొంతమంది ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవా బువ్వా ఆమెన్. ఎంత విచిత్రంగా ఉంది చూడండి, ఎంత షార్ట్లో ఉంది చూడండి. ఓ తల్లి ప్రార్థన చేస్తుంది, ప్రభా పగలంతా నువ్వే చూసుకున్నా కదా, రాత్రంతా నీవే దేవదూతలను పంపించేసి నా చుట్టూ కాపలా కాసే ప్రభా. ఇంకా ఆయనకి ఏం పని లేదు, నీ చుట్టూ అలా కాపలాగా ఎత్తా ఉండాలా. చాలా విచిత్రమైన ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది ప్రార్థన చేస్తారంటే దానికి బ్రేక్ ఉండదు, బెల్ ఉండదు, పాస్పోర్ట్ లేకుండా అన్ని దేశాలు తిరిగి వచ్చేస్తారు ప్రార్థనలో. హిజ్కియా ప్రార్థన అలా లేదండి, కన్నీళ్లతో ప్రార్థన. నేను అంటాను, ఒకవేళ ఏ ప్రార్థనకైనా నీ దగ్గర నుంచి సమాధానం రాలేదేమో కానీ కన్నీటి ప్రార్థనకి నీకు ఖచ్చితంగా సభ వస్తుందండి. ఈ మీటింగ్స్ జరగాలని అది ఇదే గ్రౌండ్లోనండి ఇంచుమించు ఒక 12 మంది సేవా పరిచర్య ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ జనవరి నెలలో సభలు సెలవుల్లో ఆ గ్రౌండ్లోనే ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఇక ఏడుస్తూ ఉండేవాళ్ళం దేవుని దగ్గర, ప్రభా నువ్వే చేయాలి, నువ్వే జరిగించాలి. దేవుడు ఆ కన్నీటి ప్రవాహంలో అనేకమైన ప్రవాహం వల్లే ప్రజలను దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంతోమంది కుటుంబాల్లో కార్యాలు ప్రారంభించాడు దేవుడు. ఎన్నో బలహీనతల నుంచి దేవుడు స్వస్థపరిచాడు. నేను కోరుకున్నది ఒకటే, నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు, నీ కన్నీళ్ళు ఆయన తుడుస్తాడు. అంతేగాని నువ్వు ప్రార్థన చేయటం ఆపొద్దు. సమయాల్ని అదే అడుగుతారు వాళ్ళు, దైవజనుడా మా కోసం ప్రార్థన చేయటం మానొద్దయ్యా. పేతురు సంఘానికి ప్రార్థన చేయటం నేర్పించాడు కనుక ఆయన జైల్లో ఉన్న సంఘం ప్రార్థించింది. ఈరోజు చాలామంది ప్రార్థన, సంఘానికి ఆయుధం ఏంటంటే ప్రార్థననండి. కానీ ప్రార్థించే స్థితిలో సంఘం ఉండట్లేదు. నువ్వు పూనుకుంటున్న సర్వ ప్రయత్నాల్లో వృద్ధి చూడాలంటే హిజ్కియా వలె కన్నీటి ప్రార్థన ప్రవాహంలోకి నువ్వు రావాలి. యేసయ్య సేవకునిగా నా ప్రార్థన, సంఘానికి ఇలాంటి ప్రార్థన అనుభవం దేవుడు నేర్పించునుగాక. ప్రార్థన వలన కార్యాలు దేవుడు జరిగించునుగాక. ఆ పాటలు అయ్యే పదాలు పెట్టారు కదండి. సియా ప్రార్థన సియేనా? ఓకే, ఒకసారి పాడుకుందామా?
లాస్ట్ పాట చూడండి, 10వ నెంబర్ పాట. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. 1 2 3. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలు. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారం, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన లేకపోతే అంత అపజయమే. కాబట్టి ఎన్నో మీటింగ్స్, ఎన్నో ఆటంకాలు దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించాడంటే దీని వెనకాల ఎంతో ప్రార్థన చేసే బిడ్డలను దేవుడిచ్చాడు. అందువల్లే ఇంత విజయాన్ని మనం చూడగలుగుతూ వచ్చాం. ఒక సేవకునిగా మీ కుటుంబాల్లో కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రార్థనతో ప్రారంభించండి. యేసయ్య మీకు విజయాన్ని కలుగు చేయనుగాక. ప్రార్థన ద్వారా జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక సాక్ష్యం మీకు చెప్తానండి. ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి అవార్డు కోసమని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. చాలా సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. ఒక డాక్టరేట్ కావాలంటే ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రయాసపడాలి. చాలా సంవత్సరాల నుంచి ప్రయాసపడగా ఆ డాక్టరేట్ చేశాడు ఆయన. ఇప్పుడు చివరికి వచ్చినప్పటికీ ఆ డాక్టర్ అవార్డు తీసుకోబోతున్నాడు. అయితే ఆయన అవార్డు తీసుకోవాలంటే 2 ఫ్లైట్లు ఎక్కి వెళ్ళి అక్కడికి వెళ్తే ఆ అవార్డు ఆయన చేతికి వస్తుంది అన్నమాట. అంత దూరం వెళ్ళాలి. సరే, సిద్ధమైపోయాడు. పలానా రోజున ఆయన చేతులకి అవార్డు ఇవ్వబోతున్నారని చెప్పారు. ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకున్నాడు, అన్నీ రెడీ చేసుకున్నాడు. ప్రయాణమే వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళటానికి సిద్ధమవుతున్నాడు. ఫస్ట్ ఫ్లైట్ ఎక్కాడు. స్టేషన్లో ఆ ఎయిర్పోర్ట్లో దిగాడు. దిగిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ గ్యాప్లో మళ్ళీ సెకండ్ ఫ్లైట్ ఎక్కాలి. సడన్గా వాతావరణంలో మార్పు వచ్చేసింది. సిగ్నల్ అన్నీ ఆగిపోయినవి. సో అనౌన్స్మెంట్ చేశారు, మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. సో మరలా మీకు ఇక ఫ్లైట్ లేదు. సో ఆయన ఎంక్వైరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, సార్ నేను ఎలాగైనా వెళ్ళాలి, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను కలగన్నాను, ఈ అవార్డు నేను తీసుకోబోతున్నాను, కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ అవార్డు అందాలి, ఖచ్చితంగా నాకు ఆ అవార్డు తీసుకోవాలి. వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చూడండి, వేరే ఫ్లైట్ ఏమైనా ఉంటే చూడండి. ఇంకా ఫ్లైట్లు ఏమి లేవండి, క్యాన్సిల్ అయిపోయింది. క్లైమేట్ ప్రాబ్లం బట్టి, వాతావరణ మార్పును బట్టి ఫ్లైట్లు ఆగిపోయినాయి అని చెప్పారు. మరి ఏం చేయాలి? వాళ్ళు చెప్పారు, మీరు బయటికి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా కారు ఉంటే, వేరే ప్రైవేట్ కార్లు ఉంటాయి, ఏదైనా ఒకటి ప్రైవేట్ వెహికల్ ఒకటి తీసుకుని డ్రైవర్ని పెట్టుకుని మీరు వెళ్ళండి. వేరే ఆప్షన్ అయితే ఏమీ లేదు. సరే, ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళి ఒక వెహికల్ ఒకటి మాట్లాడుకుని వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. గాలి విపరీతంగా వేస్తూ ఉంది. షార్ట్ కట్లు వెళ్దామని వెళ్తూ ఉంటుంటే అక్కడ గాలి విపరీతంగా వేసి కరెంటు పోయింది. కారు వెళ్ళటానికి అవకాశం లేదు, చెట్లు పడిపోయి ఉన్నాయి. ఒక కారు పక్కకి పెట్టేసి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, ఎన్నో సంవత్సరాల నుంచి నేను కన్న కళ నెరవేరుతుంది ఉంటే, ఈ అవార్డు తీసుకుందాం అనుకుంటుంటే ఇప్పుడు వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా పోయిందని ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటుంటే కారు పక్కన పెట్టాడు. అలా చూస్తే ఆ చీకట్లో ఒక తల్లి చిన్న లాంతర్ పెట్టుకుని ఆ గది, ఆ ఇంటి బయట ఆ వరండాలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంది.
ఉయ్యాల్లో ఓ పిల్లోడు ఏడుస్తూ ఉన్నాడు. అలాగే వాడిని ముందు పెట్టుకుని ఈ తల్లి కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. కన్నీటి ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చెప్తున్నాను. ఏడుస్తూ ఈ తల్లి కూడా ప్రార్థన చేసుకుంటుంది. ఆయన ఏడుస్తూ వచ్చాడు, దగ్గరికి వచ్చిన తర్వాత అసలు తగ్గట్లేదు వర్షం, విపరీతంగా గాలేస్తూ ఉంది. వేరే ఆప్షన్ ఏమీ లేదు. దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, ఏమ్మా ఎవరు చనిపోయారని, ఎందుకు ఏడుస్తున్నావు, అంత గట్టిగా ఎందుకు ఏడాలి నువ్వు అని ఆ తల్లిని ప్రశ్నిస్తూ ఉంటుంటే ఆ తల్లి చెప్పిన చక్కని సమాధానం ఏంటంటే, ఏమి లేదయ్యా, నా కూతురు బిడ్డ ఈ పిల్లోడు, నా కూతురు కొడుకు, వీడిని బాగు చేయించడానికి మా వల్ల కాలేదు. డాక్టర్స్ అన్నారు, ఈ పిల్లోడికి వైద్య సేవలు అందించాలంటే మీరు 2 ఫ్లైట్లు మారి వెళ్ళాలి, అక్కడికి వెళ్తే కానీ ఈ పిల్లోడికి వైద్యం అందదు. కాబట్టి మీకు అంత అవకాశం లేదు. అందుకని నేను అదే ప్రార్థన చేశాను, అయ్యా నేను వెళ్ళి ఈ పిల్లోడికి వైద్య సేవలు అందించే స్తోమత మాకు లేదు, అంత ఆర్థిక స్థితిలో మేము బాగలేదు. కాబట్టి మేము చేస్తుంది ఏంటంటే ఆ డాక్టర్నే మా దగ్గర తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తున్నానయ్యా అన్నదంట. వెంటనే ఆ డాక్టర్ గారు చెప్పారంట, మీ దేవుడు చాలా గొప్పోడయ్యా, చాలా గొప్పోడమ్మా, నీ ప్రార్థనకి నా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయి ఆ డాక్టర్ ఎవరో కాదు నేనే అని ఆ పిల్లోడికి వైద్య సేవలు అందించాడంట ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ ఇంట్లో ఎన్నో రుణ బాధలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలకి అనారోగ్యాలు వస్తే ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితి. కానీ నీకు ఒక ఆయుధం ఇచ్చాడు కదా దేవుడు, నీ చేతిలో ఒక ఆయుధాన్ని ఇచ్చాడు, కన్నీటి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారానే సమస్తాన్ని అనుకూలంగా దేవుడు మారుస్తాడు. అలాగ దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, రిఫరెన్స్లు ఇచ్చేసి ముగించేస్తాను. మరలా ఈ సబ్జెక్టు మనం ఎత్తుకోం కాబట్టి 4వ మాట, దినవృత్తాంతాలు 2వ పుస్తకం 32వ అధ్యాయం 26వ వాక్యం. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 32వ అధ్యాయం 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వము విడిచి, చాలండి, హిజ్కియా హృదయ గర్వము విడిచి. 4వది గర్వం విడిచిపెట్టేశాడండి. నిజమే, దేవుని పిల్లలకి ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి, కానీ ఎక్కడ మనం అతిశయించకూడదండి. కొంతమందికి తల గర్వం ఉంటుంది, అంటే మాకు జ్ఞానం ఉంది అని. మన జ్ఞానం ఎంత ఉంది, మన జ్ఞానం క్షీణించిపోతుంది. కొంతమందికి ధనబలం ఉంటుంది, కొంతమందికి జనబలం, ఇవన్నీ క్షీణించిపోతాయి. ఎప్పుడు కూడా గర్వించడానికి మనలో ఏమీ లేదండి. హిజ్కియా హృదయంలో ఉన్న గర్వం అంతా విడిచిపెట్టేశాడు. అందుకే ఆయన పూనుకున్న సర్వ ప్రయత్నాలు. ఏమండి, ఎందరో గర్వం ద్వారా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు, కానీ బాగుపడిన వాళ్ళు ఒక్కరు కూడా లేరండి. మనలో ఏముందని మనం అతిశయపడటానికి కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు ఇవి. కాబట్టి ఏదున్నా ఆయన కృప అని భావించండి, కానీ గర్వం మీలోకి రానివ్వకండి. యేసయ్య మీకు సహాయం చేయనుగాక. ఇక 5వ మాట, హిజ్కియా ప్రయత్నాలు సఫలమవటానికి 5వ కారణం, రాజుల 2వ పుస్తకం 18వ అధ్యాయం 6వ వాక్య భాగం. రాజుల 2వ పుస్తకం 18:6. అతడు యెహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనక్కి తిరగలేదు. ఆమేన్ అని చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి, ఆమేన్. వెంబడించుటలో వెనక్కి తిరగలేదండి. నీ జీవితం కూడా వెనక్కి అడుగు వేయొద్దు. వెంబడించే విషయంలో ఎక్కడ వెనక్కి అడగలేదు. దేవుని పని చేయాలా, ఎలా చేసేవాడు తెలుసండి, యథార్థంగా నమ్మకంగా. వెంబడించే విషయంలో ఎక్కడ వెనక్కి అడుగు వేయలేదు. దేవుని పిల్లలు ఎప్పుడు వృద్ధిని చూడాలంటే నువ్వు ఎప్పుడు వెనక్కి అడుగు వేయకూడదు. ప్రభు ఏమన్నాడు, నా గట్టి మీద చేపట్టి వెనక్కి చూసేవాడు నాకు పాత్రుడు కాదు. ఏ విషయంలో, ప్రార్థించే విషయాల, సహకరించే విషయంలోన, సువార్త ప్రకటించే విషయాల, దేవుని సేవను ప్రేమించి ప్రోత్సహించి ఏ విషయంలో వెనక్కి అడుగు వేయొద్దు. నువ్వు ఒక్క అడుగు వెనక్కేస్తుంటుంటే
నిజంగానే నీ ఆత్మీయ జీవితం బాగా వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రయత్నం ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి కానీ వెనక్కి మాత్రం అడుగు వేయకూడదు. అందుకే ఈ 5 కారణాలను బట్టే హిజ్కియా పూనుకున్న సర్వ ప్రయత్నాలు వృద్ధిని చూశాడు. ఈ సంవత్సరం ఒక దైవజనుడికి నేను ఆశిస్తున్నాను, నీకు అలాంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. నేను ముగిచేస్తూ ఉన్నాను. హిజ్కియా తన ప్రయత్నాలు వృద్ధిలోకి రావటానికి 5 కారణాలు మీకు చెప్పాను. నెంబర్ 1, పరిపూర్ణమైన విశ్వాసం. నెంబర్ 2, దేవుని మందిరం మీద ఆసక్తి. నెంబర్ 3, కన్నీటి ప్రార్థన. నెంబర్ 4, హృదయ గర్వం విడిచిపెట్టేశాడు. నెంబర్ 5, వెంబడించట్లో వెనక్కి తిరగలేదు. అలాగ జీవిద్దాం. ప్రభు మనకి సహాయం చేయనుగాక. అందరూ